స్టైల్ మారింది. అంతకు ముందంతా కూడా ఆయన ఇట్లానే సరిగ్గా వ్యవహరించేవాళ్ళు కాదు, సరిగ్గా కేర్ చేసేవాళ్ళు కాదు, మాటల్లో కూడా చాలా వ్యత్యాసాలు ఉండేవి. ఈజ్ ఇట్ కామన్? కామన్ అని చెప్పలేమండి. గత 20 ఏళ్ళ నుంచి స్ట్రగుల్లోనే ఉన్నది డాన్సర్స్ యూనియన్. గత డి తర్వాత చాలా ముందుకెళ్ళింది, కొరియోగ్రాఫర్కి అవకాశం వచ్చింది. వీళ్ళంతా స్ట్రగుల్ పడ్డవాళ్ళే. సో అనుకోకుండా నేము ఫేము వచ్చిన తర్వాత బ్యాలెన్స్ చేసుకోవాలి. బ్యాలెన్స్ చేసుకోకపోతే ఎక్స్పైరీ డేట్ అనేది ఫెట్ మీదనే రావడం జరుగుతుంది. సో ఈ మధ్యకాలంలో అతను రాజకీయాలలో ఎంటర్ కావడము, తర్వాత ప్రతిదీ కూడా అంటే బాధ్యతలు పెరిగినాయి. దాంతోపాటు నేను చెప్పిందే కరెక్ట్ అనే ధోరణిలో ఏమవుతుంది అంటే ఇలాంటి తప్పులు జరగడం. యాక్చువల్లీ బయటకు వచ్చింది ఏంటంటే ఆ చిన్న అతను కుర్రాడు చెప్పింది ఏంటంటే బాధ్యతలు పెరిగిన తర్వాత కరెక్ట్గా ఉన్నాడంట. బాధ్యతలు పెరగక ముందు వరకు బాగానే ఉన్నారు, బాధ్యతలు పెరిగిన తర్వాత నుంచి కరెక్ట్గా వ్యవహరిస్తున్నారు అని చెప్పాడు. లేదండి, ఇప్పుడు మనం చూస్తున్నది ఏదైతే ఉందో తను ఈ మధ్య కాలంలోనే నేషనల్ అవార్డు రావడం జరిగింది, యూనియన్ ప్రెసిడెంట్ కావడం జరిగింది, తర్వాత ఒక రాజకీయ పార్టీకి దగ్గర కావడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఒక వ్యక్తిని తనకున్నటువంటి పరిధి దాటి పైకి రావడం జరుగుతుంది. సో కష్టపడి పైకి వచ్చేవారిని ఎవరైనా అభినందిస్తారు. ఆ ఎదుగుదలతో పాటు మనం ఉండాల్సిన విధానంలో అంటే మనం పాటించాల్సిన విలువలు కానీ ఆలోచించాల్సినవి కానీ మన ఎమోషన్స్ని కంట్రోల్ ఉంచుకుంటే ఈరోజు ఈ పరిస్థితులు రాకపోతుండే. సో వ్యక్తిగత స్వలాభము, నాదే నడుస్తుంది, నేను చెప్పింది నడుస్తుంది, నాకు అందరు సినిమా ఇండస్ట్రీలో పరిచయము, ఇండియా మొత్తంలో ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీలో నాకు పేరున్నది అనే ధోరణి ఏదైతుందో అవే ఇలాంటి అరాచకాలకు ముందు తీసుకుపోయే అవకాశం ఉంటుంది. ఏది జరిగినా కూడా బాధితురాలు కూడా డాన్సరే, కోరియోగ్రాఫర్, అప్కమింగ్ ఎంతో లైఫ్ ఉన్నాము. సో ఈయన గైడెన్స్లో గురువు శిష్యురాలికి లైఫ్ ఇవ్వాలి. సో ఆ లైఫ్ ఇస్తున్నాం అనే టైంలో కాటేసే పరిస్థితి రావద్దు కదా. సో ఈ కాటేసే పరిస్థితి వల్ల ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏదైతే ఉందో డాన్సర్స్ అంటే మాకు బాంబే డాన్సర్స్ లేకపోతే ఫారిన్ డాన్సర్స్ తీసుకురావాల్సిన పరిస్థితి ఉన్నది. సో ఎప్పుడైతే డాన్సర్స్ నిండుగా ఉంటారో అంటే ఇప్పుడు 600 బాయ్స్ ఉంటే 600 గర్ల్స్ ఉంటే ఇక్కడ వాళ్ళతోటే షూటింగ్ జరుగుతుంది. ప్రొడ్యూసర్స్ కూడా చాలా తక్కువ ఖర్చులో వాళ్ళకి సాంగ్ షూట్ చేయడం, క్వాలిటీ రావడం జరుగుతుంది. సో ఇప్పుడే ఆ రేషియో చాలా మార్పు ఉన్నది. అంటే 100 to 20 అంటే 600 బాయ్స్ ఉంటే 100 గర్ల్స్ వరకు ఉన్నారు. సో ఇప్పుడు ఇంకా మరింతమంది రావాలి అమ్మాయిలు అంటే ఇవాంటి చూసి తల్లిదండ్రులు పంపలేరు కదండి. సో ఆ పరిస్థితులు అంటే యూనియన్కి ఇప్పుడు గడ్డుకాలమైన పరిస్థితి వచ్చింది. ఈ ఒక 24 క్రాఫ్ట్లలో ఈ ఒక్క క్రాఫ్ట్కి వచ్చిన పరిస్థితి, దీని ప్రభావం మిగతా క్రాఫ్ట్ల మీద కూడా పడుతుందండి. సో ఇది వెంటనే పరిష్కరించబడి బాధితుల అమ్మాయిలకు న్యాయం జరిగి ఇప్పుడు ఎక్కడైతే ఒక్క సినిమా ఇండస్ట్రీ కదండి, అన్ని రంగాలలో కూడా ఆడపిల్లల మీద అగత్యాలు జరుగుతాయి. చిన్న పిల్లల నుంచి ఇప్పుడు దాకా మీరు ఒక డాన్సర్గా, కొరియోగ్రాఫర్గా మిమ్మల్ని అడిగాను, అక్కడి నుంచి బయటికి రండి, ఒక అడ్వకేట్గా చెప్పండి అని నేను ఇప్పుడే అందాం అనుకుంటున్నా. పర్లేదండి. జానీ మాస్టర్ మీద మెన్షన్ చేసినటువంటి లేదా ఆయన మీద మెన్షన్ చేసినటువంటి సెక్షన్స్, పెట్టినటువంటి సెక్షన్స్ చాలా కఠినమైనవి. అందులో పోక్సో కూడా ఉంది. ఓకే, సో దాన్ని అడ్వకేట్గా చెప్పండి, ఇప్పుడు అడ్వకేట్గా అనలైజ్ చేయండి ఈ కేసుని. అంటే అది ఏదైనా కానీ ఇప్పుడు కేసు ఫెయిల్ అయిన తర్వాత రిమాండ్ చేస్తారండి. ఆయన ఇప్పుడు రిమాండ్ చేయలేదు, అబ్స్కాండింగ్ లో ఉన్నాడు, చేస్తారు. తర్వాత 90 days లోపల ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరుగుతుంది. సో LW అంటే ఎవరైతే బాధితురాలు విక్టిమ్ ఉందో ఆమె ఎవిడెన్సే ప్రైమరీగా తీసుకుంటారు ఇలాంటి కేసులలో. అందులో 376 రేప్ కేసు ఉంది. ఇప్పుడు BNSలో మార్పు చేయడం సెక్షన్ 70 కింద 10 years పనిష్మెంట్ ఉందండి దాంట్లో. సో ఇలాంటి పెద్ద పెద్ద శిక్షలు ఉన్నాయి. అంటే ఇక్కడ అక్కడని కాదండి, అన్ని చోట్ల కూడా ఆడల పిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. యాక్చువల్లీ పనిచేసే ప్లేస్లలో విశాఖ గైడ్లైన్స్ అని ఉంటాయి. సో దాన్ని ఏంటంటే ఎక్కడ కూడా ఏ ఆర్గనైజేషన్ అయినా కూడా ఒక టీం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక ఉమెన్ కమిటీ పెట్టుకొని, ఒక అడ్వైజర్ కమిటీ పెట్టుకొని అక్కడ ఏమన్నా వర్క్లో జరుగుతున్నటువంటి డామినేషన్స్ కానీ అంటే వర్క్ ప్లేస్లో హెరాస్మెంట్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి మీద విశాఖ గైడ్లైన్స్ ఉన్నాయి. సో ఒక్క సినిమా ఇండస్ట్రీ కదండి, అన్ని చోట్ల జరుగుతున్నాయి. కాబట్టి సినిమా ఇండస్ట్రీ తొందరగా ఎక్స్పోజ్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి సినిమా ఇండస్ట్రీ ఎక్కువ రిస్ట్రిక్షన్ తీసుకొని, సో మీటూ లాంటి ఉద్యమాలు అంటే కాస్టింగ్ కోచ్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిని కూడా నియంత్రించడానికి సినిమా పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ విలువైన సమయాన్ని కేటాయించి ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో రాకుండా చేస్తే సినిమా పరిశ్రమ బాగుంటుంది, 10 మందికి ఉపాధి దొరుకుతుంది, కొత్త కొత్త కళాకారులు రావడానికి అవకాశం ఉంటుంది, మనం మంచిని సాంగ్స్ చూడడానికి